ట్రంప్ దెబ్బకు మొత్తం కూడా ప్రపంచ మార్కెట్లన్నీ కూడా ఢమాలంటా ఉన్నాయి. లక్షల కోట్ల రూపాయల సంపద ఆవిరైతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. భారతదేశానికి సంబంధించి 14 లక్షల కోట్ల రూపాయల సంపద ఆవిరైపోయింది, ఢమాల్ అన్నది. ఎందుకంటే ఇక్కడ స్టాక్ మార్కెట్లన్నీ కూడా పూర్తిగా కుప్పగూలినటువంటి పరిస్థితి కనిపించింది. అంటే ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అధిక సుంకాలు వేస్తాం, తర్వాత విదేశీ అన్ని దేశాలపైన సుంకాలు విధిస్తామని చెప్పేసి ఎప్పుడైతే చెప్పిన తర్వాత అక్కడ అమెరికాలో కూడా తీవ్రమైనటువంటి ఆందోళనలు చెలరేగినాయి. లక్షలాది మంది ప్రజలందరూ కూడా బయటకు వచ్చేసి ట్రంప్కు వ్యతిరేకంగా, ట్రంప్ పిచ్చోడు, ట్రంప్ ఇష్టం వచ్చినట్టుగా నిర్ణయాలు తీసుకుంటుండు అని చెప్పేసి రకరకాలుగా నినాదాలతోటి అమెరికా అంటే వాడలన్నీ, అంటే ఇక్కడ ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా దద్దరిల్లినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే మొత్తం మీద ఇక్కడ ప్రపంచ మార్కెట్లన్నిటిపైన ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాల ప్రభావం కనిపిస్తూ ఉంది. అయితే ఎందుకు అట్లా కనిపిస్తుంది, ఎందుకు అమెరికా ప్రజలు బయటకు రావాల్సి వచ్చింది అంటే, ఇక్కడ ట్రంప్ వేసినటువంటి అంటే పన్నులతోటి, ఇప్పుడు వేసినటువంటి పన్నులతోటి వాళ్లకు రేట్లు పెరిగిపోయినాయి. అమెరికాలో ఉన్నటువంటి ప్రజలకు ఎవరైతే కొనుగోలు చేసేటువంటి వస్తువులు ఉంటాయో విదేశీ వస్తువులన్నిటిపైన భారీగా రేట్లు పెరిగిపోయినాయి. ఈ నేపథ్యంలో కొనుగోలు శక్తి తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో ఇట్లా రేట్లు ఎందుకు పెరిగిపోవడానికి ట్రంపే కారణం. విదేశీ వస్తువులపైన ఇష్టం వచ్చినట్టుగా సుంకాలు విధించడం వల్ల ఆ భారం అంతా కూడా ప్రజలపైన పడతా ఉంది, మాపైన పడతా ఉంది అని చెప్పేసి మొత్తం ప్రజలంతా రోడ్లపైకి వచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. ఇక మొత్తం ప్రపంచ మార్కెట్లన్నీ కూడా భారీగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి కనిపించింది. అయితే చైనా ప్రతీకార సుంకం వేస్తే మళ్ళీ మీ పైన 50% సుంకం వేస్తాం, మేము మా నిర్ణయం తీసుకోకముందే మీరు మళ్ళీ వెనుకకు తగ్గండి అని చెప్పేసి ట్రంప్ అంటా ఉన్నాడు. అయితే ప్రపంచమంతా ఇట్లా అంటా ఉంటే ట్రంప్ ఏమంటుండంటే, మేము అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించినాం, తర్వాత చాలా బాగున్నది, మాంజం పింజం ఏం లేదు అని చెప్పేసి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అక్కడ అమెరికా అధ్యక్షుడు ట్రంప్.